చాలామంది కోవిడ్‌కి వ్యాక్సిన్ అయితే వేయించుకున్నారు కరోనా సమయంలో. అది కోవాక్సిన్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. భారత్ బయోటెక్ వాళ్ళు రూపొందించిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కాదు. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చాలామంది మరణిస్తున్నారు అని కూడా చెబుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం కొన్ని పరిశోధనలు అయితే చేసింది. భారతీయ వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్. యుక్త వయసు వారి ఆకస్మిక మరణాలకు అలాగే జీవనశైలి ముందస్తు ఆరోగ్య సమస్యలే కారణం తప్పితే కోవిడ్ వ్యాక్సిన్ కాదు అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐసీఎంఆర్ అంటే భారతీయ వైద్య పరిశోధన మండలి, ఢిల్లీ ఎయిమ్స్ ఈ రెండు నిర్వహించిన 2 అధ్యయనాల ద్వారా ఈ విషయం తేలిందట. దేశీయంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, తీవ్ర దుష్పరిణామాలు సంభవించిన ఉదంతాలు అత్యంత అరుదుగా కనిపించాయని ఐసీఎంఆర్ జాతీయ రోగ నియంత్రణ కేంద్రం అధ్యయనాలు వెల్లడించినట్లు వివరించింది. ఒక్క హసన్ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో నెలలో 20 మంది మరణించడాన్ని కోవిడ్ టీకాతో ముడిపెడుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిశోధన అయితే చేశారు. ఫైనల్గా అయితే మాత్రం కోవిడ్ వ్యాక్సిన్తో మరణం అయితే సంభవించట్లేదు. అంటే కరోనాకి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ నిశ్చింతగా ఉండొచ్చు, రిలీఫ్గా ఉండొచ్చు. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీలో ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే అవి చూసుకోవాలి తప్ప కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అయితే మాత్రం ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన క్లారిటీ.